వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బుట్టాయిగూడెం మండలం పందిరిమామిడిగూడెం నుంచి గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం వరకు బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పోలవరం ఎమ్మెల్యే చిటి బాలరాజు. సకాలంలో ఇంటి, కుళాయి, ఖాళీ స్థలాల పన్నులు చెల్లించాలంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెం అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం కరపత్రాలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ సభ్యులు, వారధి ట్రస్ట్ సభ్యులు. బొట్టాయిగూడెం మండలం కొరసవారిగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మూసివేయడంపై ప్రశ్నిస్తున్న గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ. కోయిలగూడెం మండలం మంగపతి దేవిపేట బోడిగూడెం ఆయుధ కర్మాగార ఫ్యాక్టరీ నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు వనజ. జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీ నందు వెంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి మందిర 9వ వార్షికోత్సవ కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. వారధి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, మందిర నిర్మాణకర్త వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతుల ఆధ్వర్యంలో కరపత్రాలకు పూజలు చేశారు. ఈ నెల 9వ తేదీ సోమవారం ఉదయం విశిష్ట అభిషేకం, విశేష షోడశోపచారాలతో పూజ, అష్టోత్తరంతో ఆకు పూజ వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతుల చేతుల మీదుగా కురెళ్ల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో జరిపిన అనంతరం లోక కళ్యాణ సంకల్పంతో శ్రీ లక్ష్మీ గణపతి హోమం, దర్శనం మధ్యాహ్నం 11 గంటల నుండి అన్న సమారాధన జరుగుతాయని వలవల తాతాజీ తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా జంగారెడ్డిగూడెం శ్రీ అభినయ కూచిపూడి నాట్య అకాడమీ వ్యవస్థాపకురాలు, ప్రముఖ నాట్య గురువు శీలా రూపాదేవి శిష్య బృందంచే కూచిపూడి భరతనాట్య ప్రదర్శన, హరే శ్రీనివాస అభయాంజనేయ భజన బృందంచే కోలాట భజన, హనుమత్ వైభవం అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనం కలపర్తి లక్ష్మీనరసింహ ధనుకుమార్ అందజేస్తారని వలవల తాతాజీ వివరాలు వెల్లడించారు. సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా జంగారెడ్డిగూడెం సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం, డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే గుండె సంబంధిత ఉచిత వైద్య పరీక్షలు మరియు గౌతమి నేత్రాలయ రాజమండ్రి వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం, శ్రీరామ డెంటల్ వైద్యశాలచే దంత వైద్య శిబిరంలో పళ్ల పరీక్షలు, పిప్పి పన్ను ఉచితంగా తొలగిస్తారని, ఈ వైద్య శిబిరాలు ఉదయం 9 గంటల నుండి ఇందిరానగర్ లో జరుగుతాయని, నేత్ర వైద్య శిబిరంలో ఎంపిక చేయబడ్డ నిరుపేద రోగులకు కళ్లజోళ్లు జంగారెడ్డిగూడెం సుశీల హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు సౌజన్యంతో ఉచితంగా రోగులకు అందించనున్నామని వలవల తాతాజీ తెలిపారు. 9వ తేదీన జరిగే అభయాంజనేయ స్వామి వారి వార్షికోత్సవంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించాలని, వైద్య శిబిరాలను అవసరమైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సిటీ న్యూస్ తో భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది అచ్యుత శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పీచుపాటి రామలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్, బసవరాజు వేణు, కలపాల శ్రీను, పెదవేగి రాంబాబు, మద్దిపాటి శ్రీను, షేక్ హసీనా, కోలా దుర్గా, వరలక్ష్మి, దిబార్ సింగ్, ఆనంద్, కంబాల పండు, అప్పన రాజు, సర్వేశ్వరరావుతో పాటు సాయి స్ఫూర్తి ప్రతినిధి గోపిశెట్టి పవన్, వేణు హాస్పిటల్ ప్రతినిధి వామిశెట్టి నరేంద్ర, వారధి ట్రస్ట్ సభ్యులు, అభయాంజనేయ స్వామి వారి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన ఇందిరానగర్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో ఫిబ్రవరి 9వ వార్షికోత్సవం కన్నుల పండుగ చేయడానికి మన ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వైద్య శిబిరాలతో ఎప్పుడు కూడా 2 వైద్య శిబిరాలతో మనం కార్యక్రమం చేస్తుంటాం. కానీ ఈ సంవత్సరం 9వ వార్షికోత్సవం 9వ రోజు అవటం, ఆ స్వామికి ఇష్టమైన 9వ రోజున 5 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. సాయి స్ఫూర్తి హాస్పిటల్ వారితో మెడికల్ క్యాంపు, వేణు కార్డియాలజిస్ట్ తో ఒక మెడికల్ క్యాంపు, గౌతమి నేత్రాలయంతో ఒక మెడికల్ క్యాంపు, అలాగే డెంటల్ క్యాంపు, అలాగే నాకు ఇంత మంచి పేరు తీసుకొచ్చి ఆరాధ్య జయమైన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ తరపున ఈ మధ్యన తలసేమియా పిల్లలకు బ్లడ్ దొరక చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు కూడా ఆ బ్లడ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా నేను చెప్పేది ఒకటే మాట, శక్తికి మించి ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అంటే మన వారధి ట్రస్ట్ కు ప్రధానమైన బలం దేవుళ్ళ రూపంలో దాతలని ఎప్పుడు చెప్తుంటాను నేను. ఒక సామాన్యమైన వ్యక్తికి నాకు ఈ రోజున ఇంత మందికి సహాయం చేసే అదృష్టం కల్పించడం, మన దాంట్లో నిస్వార్థమైన ప్రేమకి ఇలాంటి మంచి మనుషులు అందరూ తోడయ్యారు. ఏ కార్యక్రమం చేసినా నా వెనకాల వెన్నుదండుగుండే నా ఈ శ్రేయోభిలాషులు నాకు బలం ఎప్పుడు కూడా చెప్తుంటాను నేను. ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి చేయాలి. ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని దయచేసి పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటాను. మరీ ముఖ్యంగా 4వ వార్డు ఇందిరానగర్ కాలనీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో ఎందుకు పెడతానంటే మన స్వామి కొలువైన ప్రదేశం, వారధి ట్రస్ట్ పుట్టిన ప్రదేశం. అందువల్ల ఏంటంటే ఇక్కడున్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, నన్ను ఒక మంచి ఉన్నత స్థానంలో నిలబెట్టిన
మనుషులకి నా వంతు ఈ సహకారం చేయూత చేయాలని నిస్వార్థంగా చేయబట్టే దాతలందరూ కూడా ముందుకొచ్చి ఇంత మంచి కార్యక్రమానికి సుమారు 5,000 మంది అన్నదాన కార్యక్రమం గానీ, ఈ మెడికల్ క్యాంపులు గానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆధ్యాత్మికంతో పాటు కేఎల్ ధనకుమార్ గారి ప్రసంగంతో పాటు రూపాదేవి టీచర్ గారితో, అభయాంజనేయ భక్త మండలి వారితో కోలాట ప్రదర్శన గానీ అంతా కన్నుల పండుగ జరుగుద్ది. 10 మందికి, వందలాది మందికి ఉపయోగపడాలని ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి 9 సోమవారం నాడు ఇందిరానగర్ కాలనీ మన అభయాంజనేయ సన్నిధి. ప్రతి ఒక్కళ్ళు కూడా పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నేను చేసే ఈ సంకల్పానికి మీరు కూడా వారధవుతారని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ పట్టణం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య వార్షికోత్సవం, అది కూడా 9వ వార్షికోత్సవం ఫిబ్రవరి 9వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుందని తెలియజేయడం సంతోషిస్తున్నాం. ప్రధానంగా మనందరికీ తెలుసు, ఇందిరానగర్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి వలవల తాతాజీ మేరీ సుశీల దంపతులతో కూడినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ కమిటీ, అదేవిధంగా వలవల తాతాజీ నేతృత్వంలోని వారధి ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేసేటువంటి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా మన ఇందిరానగర్ కాలనీలో జరగడం అనేది ఒక విశేషం. సంవత్సర కాలం సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ప్రధానంగా జరిగేటువంటి సేవా కార్యక్రమాలన్నింటిలో కూడా ఆంజనేయ స్వామి తానే స్వయంగా ఉండి తానే ఆ కార్యక్రమం చేయించాడా అన్నట్టుగా ఉంటుందన్నమాట. రూపాయి కూడా లేనటువంటి సమయంలో కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తే ఈ వలవల తాతాజీ ఇచ్చినటువంటి యొక్క సంకల్ప బలానికి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహ వీచికి తోడై అద్భుతాలను ఆవిష్కరిస్తున్నటువంటిది నేపథ్యం 9 సంవత్సరాలుగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు మిళితంగా జరిగేటువంటి ఈ వార్షికోత్సవంలో ఉదయం 5 గంటల నుంచి స్వామివారి యొక్క విశేష అభిషేక సేవ, అనంతరం స్వామివారికి అష్టోత్తరనామార్చన, సహస్రనామార్చన, అన్నిటికీ మించి పాములపాకులతోటి పూజ, ఇవన్నీ కూడా కురేల రాంబాబు శర్మ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అభినయ కూచిపూడి నాట్య అకాడమీ రూపాదేవి గారి శిష్య బృందం అంతా కూడా ఇక్కడ ప్రదర్శన ఉంటుంది. హరే శ్రీనివాస భక్త బృందం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా కోలాట ప్రదర్శనిస్తారు. 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 5 మెడికల్ క్యాంపులను పెట్టడం అనేది జరిగింది. మధ్యాహ్నం ప్రధానమైనటువంటి అంశం, అద్భుతమైనటువంటి కార్యక్రమం స్వామివారి యొక్క అన్నప్రసాదం 11 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు ఇతోధికంగా పాల్గొనాలని కోరుతున్నాం. దీంట్లో భాగంగా ఆర్థికంగా అంతటి శక్తిమంతుడు కాదు తాతాజీ, కానీ భగవంతుడు ఇచ్చినటువంటి సంకల్పానికి ఆంజనేయ స్వామి వార్షికోత్సవం అద్భుతంగా జరగాలనేటువంటి తాతాజీ ఆశయానికి వందలాదిగా దాతల రూపంలో మరి భక్తులు వచ్చి నిలబడతారు, ఆ అద్భుతాన్ని ఆవిష్కరింపజేస్తారు. ఏ రకంగా సరే ఈ కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా సాగిస్తున్నటువంటి క్రమం ఏదైతే ఉందో అది శ్రీరామ భక్తుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు, అదేవిధంగా ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహమే అని భావిస్తూ అందరూ కూడా ఫిబ్రవరి 9వ తారీఖు ఉదయం నుంచి జరిగేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఇందిరానగర్ నుంచి, అదేవిధంగా వారధి ట్రస్ట్ నుంచి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాం. జై శ్రీరామ్. మన జంగారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో మా వలవల తాతాజీ గారు, మేరీ సుశీల దంపతులచే స్థాపించబడినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క 9వ వార్షికోత్సవం ఈ ఫిబ్రవరి 9వ తారీఖున ఘనంగా నిర్వహించడానికి అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన అందరికీ తెలుసు, వారధి ట్రస్ట్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి చదువుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి పేద విద్యార్థులకు తను సహాయం చేయడమే కాకుండా ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవంగా నిర్వహిస్తూ ఆ వార్షికోత్సవంలో భాగంగా సామాజిక సేవా దృక్పథంతో మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహించడం అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం. దానికోసం ఈ 9వ వార్షికోత్సవం 9వ తారీఖున జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఒక 5 మెడికల్ క్యాంప్స్ అనేటువంటివి తాతాజీ గారు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా అంచేత ఈ మంచి కార్యక్రమాల్ని ఈ జంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రజలందరూ తప్పనిసరిగా ఉపయోగించుకుని ఆ రోజు ఈ యొక్క వార్షికోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఇందిరానగర్ కాలనీలో కొత్తపేటలో వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి దివ్య సన్నిధిలో 9వ వార్షికోత్సవం జరుపుకునే సందర్భంలో ఇక్కడ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని వారధి ట్రస్ట్ సభ్యులు, అలాగే చిరంజీవి యువత, అలాగే తాతాజీ గారి ఇక్కడ ఈ ఏరియా ప్రజలు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా చేసుకునే దానిలో మనందరం కూడా ఇతోధికంగా సహాయపడుతూ అభయాంజనేయ స్వామి వారి ఆ కృపను మనం పొందాలని ఈ సందర్భంగా తాతాజీ గారికి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 5 మెడికల్ క్యాంపులు పెట్టి తాతాజీ గారు తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఇవన్నీ కూడా గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకుని మీ ఆరోగ్యాన్ని పదిలం చేసుకుని వేణు హాస్పిటల్ వారు చాలా ప్రాణదానం చేస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. కొయ్యలగూడు మండలం సరిపల్లి గ్రామంలో పట్టపగలే ఇంట్లో దొంగతనం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక నివాసంలో చొరబడి లక్షలాది రూపాయల నగదు, బంగారు ఆభరణాలను దోచుకు వెళ్లారు. గ్రామానికి చెందిన మేరీ కుమారి అనే మహిళ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి తిరిగి వచ్చిన సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా ఇంట్లోనే వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయని తెలిపింది. బీరువాలో భద్రపరిచిన 4 కాసుల బంగారం, 12 తులాల వెండి వస్తువులను అపహరించారని తెలిపింది. వాటితో పాటు సుమారు
సుమారు 4,30,000 రూపాయల నగదును కూడా ఎత్తుకు వెళ్లినట్లు దీనిపై కోయిలగూడెం పోలీసులకు సమాచారం అందించామని వివరించింది. సమాచారం అందుకున్న కోయిలగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి వద్ద నుండి వివరాలు నమోదు చేశారు. నా పేరు మేరీ కుమారి అండి. మాది అమ్ము సరిపెళ్ళి. మేము 6ంటికి అక్కడికి వెళ్ళిపోయామండి. 10ంటికి వెనక్కి వచ్చి చూస్తే తాళాలు వేసే ఉన్నాయండి. 2ంటికేమో వచ్చి చూసేసరికి తాళాలు తీసేసి ఉన్నాయండి. లోనికి వెళ్ళి చూస్తేనేమో బీరువా తాళాలు కూడా పగల కొట్టేశారండి. అయితే ఏమేమి పోయినాయని లోనికి వెళ్ళి చూస్తేనేమోనండి 3 కాసులేమో నక్లీసు, కోసం మాటీలు, 4,30,000 అమౌంట్ పోయిందండి. 12 తులాలు పట్టీలు పోయినాయండి. పోలీసులు వాళ్ళందరూ వచ్చారండి. అంతా చెకింగ్ గట్ట మొత్తం చేస్తున్నారండి. ఇంటి కుళాయి పన్నులను సకాలంలో చెల్లించాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ కోరారు. కేవలం 50% మాత్రమే పన్నులు వసూలయ్యాయని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు కుళాయి, ఇంటి పన్నులు చెల్లించాల్సిన వారందరూ స్పందించాలని అన్నారు. ఖాళీ స్థలాల పన్నులు సైతం పెండింగ్ లో లేకుండా చూడాలని అన్నారు. పూర్తి వివరాలకు సచివాలయాల్లో గాని మున్సిపల్ కార్యాలయంలో గాని సంప్రదించవచ్చని అన్నారు. సకాలంలో పన్నులు చెల్లించకుంటే అపరాధ రుసుంతో చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. చెల్లించిన పన్నులతోనే మున్సిపల్ అధికారులు, ఉద్యోగస్తులు, కార్మికులకు జీతాలు ఇవ్వాల్సి ఉందని అన్నారు. జంగారెడ్డిగూడెం ప్రజలకు నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలో మార్చి 31న ఆర్థిక సంవత్సరము 25-26 ఆర్థిక సంవత్సరం వస్తుంది. కానీ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో దాదాపు 9 కోట్లు వసూలు కావాలి. ఇంతవరకు 4.5 కోట్లు మాత్రమే వసూలైంది. 50% వసూలైంది. ఎందుకోసమంటే మీరు కట్టే ఈ ట్యాక్స్లే ఆఫ్కాస్ ఎంప్లాయీస్కు శాలరీస్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్కు అండ్ రోడ్స్, డ్రైన్స్ నిర్మాణం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ ఇంకా 4.5 కోట్లు పెండింగ్ ఉంది. ఇది మార్చి 31 లోపల అందరూ చెల్లించవలసిందిగా కోరుతున్నాము. చెల్లించడానికి ప్రతి డోర్ టు డోరు మా సిబ్బంది వస్తున్నారు. అదేవిధంగా స్పెషల్ టీం వేసాము. జరుగుతుంది. దాదాపు మనము 3 కోట్లు డ్రింకింగ్ వాటర్కు త్రాగునీటికి ఖర్చు పెడుతున్నాము. కానీ మనకి ఇంతవరకు 64 కోట్లు మాత్రమే వసూలైంది. ఇంకా 2 కోట్లుగా వసూలు కావాల్సింది. కాబట్టి కొలాయి ఉన్న ప్రతి హౌస్ హోల్డ్స్, ప్రతి కుటుంబము ఈ 2 కోట్ల బ్యాలెన్స్ ను పూర్తిగా చెల్లించవలసిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఖాళీ స్థలాలపైన పన్నులు ఉందో అది 3.74 కోట్లు ఉంది. ఇంతవరకు 21% మాత్రమే వసూలైంది. కాబట్టి ఏదైతే ప్రైవేట్ ప్రాపర్టీస్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, ఖాళీ స్థలాలపైన పన్ను కావచ్చు, వెంటనే చెల్లించి జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధికి సహకరించాల్సిందిగా మరి తెలియజేస్తున్నాను. బొట్టాయిగూడెం మండలంలో పందిరిమామిడిగూడెం నుంచి గుబ్బలమంగమ్మ ఆలయం వరకు సుమారు 3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న PRBT రహదారి పనులకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు. బొట్టాయిగూడెం మండల ప్రజలు ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ఈ రహదారి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం వల్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. పందిరిమామిడిగూడెం పరిసర గ్రామాలకు చెందిన ప్రజలకు ఈ రహదారి జీవనాడిగా మారనుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లే క్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కొంత దూరం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సామాన్య ప్రయాణికులతో కలిసి కూర్చున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ వారి సమస్యలు, అవసరాలు నేరుగా తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధి అంటే ప్రజల మధ్య ఉండాలన్న తన ఆలోచనను ఆచరణలో చూపించారని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. శంకుస్థాపన అనంతరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ఈ రహదారి నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడుతుందని, ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు సులభంగా తరలించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. అలాగే గుబ్బలమంగమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని కాలాల్లో సురక్షితమైన, సౌకర్యవంతమైన రాకపోకలు కలుగుతాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రోడ్లు, త్రాగునీరు, విద్యుత్, వైద్య సేవలు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. రోజు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గానికి సంబంధించి 12,80,00,000 రూపాయలతో బీటీ రోడ్లు పోయడం జరుగుతుంది. బొట్టాయిగూడెం మండలం ఏదైతే దొరమావిడి నుంచి అలివేరు వరకు 4 కోట్ల రూపాయలు, అలాగే పందిమాడిగూడెం నుంచి గుబ్బల మంగమ్మకి 3 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు ప్రారంభించడం జరిగింది. మిగతా ఏదైతే జీలిగిమిల్లి మండలానికి సంబంధించి, బొట్టాయిగూడెం మండలానికి సంబంధించి, శ్రీనరసాపురం మండలానికి సంబంధించి బీటీ రోడ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. 12,80,00,000 రూపాయలతో
ఈ రోడ్లని ప్రారంభించడం జరుగుతుంది. ఈ రోజు ఎంతో చిత్తశుద్ధితో ఎన్డీఏ కూటమి పార్టీ ఏదైతే గ్రామాల్లో గానీ కనెక్టివిటీ బీటీ రోడ్స్ గానీ ప్రత్యేకించి సుమారు ఈ సంవత్సరాల కాలంలోనే 100 కోట్ల రూపాయలతో ఈ రోడ్లను నిర్మించడం జరుగుతుంది. ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. గత 30-40 ఏళ్ల బట్టి ఈ రోడ్లు ఎంతో అస్తవ్యస్తంగా ఎంతో దీనమైన పరిస్థితుల్లో ఈ గ్రామ ప్రజలందరూ కూడా నివసిస్తున్నారు. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఏదైతే మేము రోడ్స్ శాంక్షన్స్ కోసం పెట్టామో వెంటనే ఇదైతే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీటిని శాంక్షన్ చేయడం జరుగుతుంది. ముందుగా మా పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందే విధంగా, అలాగే ముఖ్యంగా గిరిజన గుడాలని ఎక్కువ అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అలాగే ఇక్కడ నివసించేటువంటి అనేక మంది పేదలకి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం గానీ, పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం గానీ, ఇలాగా ఈ రోజు పోలవరాన్ని రోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి తప్పకుండా ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా మేము కృషి చేస్తామని ప్రజలకు మాటిస్తున్నాం. బొట్టాయిగూడి మండలం దొరమామిడి గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా వంటశాలను సందర్శించి భోజనం తయారు చేసే విధానం, ఉపయోగిస్తున్న నాణ్యత గల పదార్థాలు, పరిశుభ్రత ప్రమాణాలను నేరుగా పరిశీలించారు. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన మధ్యాహ్న భోజన పథక పట్టిక ప్రకారం భోజనం అందుతుందా లేదా అన్న విషయాన్ని విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న భోజనంపై వారు సంతృప్తిగా ఉన్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల వసతి సౌకర్యాలు, విద్యా నాణ్యత, అభివృద్ధికి అవసరమైన అంశాలపై ఉపాధ్యాయులు, నిర్వాహకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యంగా సమయానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని ఉందని తెలిపారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని, ఆశ్రమ పాఠశాలల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంబులే వెలసిన మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం భక్త సంద్రమైంది. చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు ఆలయ అర్చకులచే నిర్వహించారు. స్వామివారి దర్శనార్థం మధ్యాహ్నం 1 గంటల వరకు విచ్చేసిన సుమారు 1420 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ జరిపారు. వివిధ సేవల రూపేణా 1,78,450 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. స్వామివారి దర్శనార్థమే విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
ఆక్వా ఫీడ్ ధరలు పెంపు దారుణమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ఏలూరు అన్నే భవనంలో ఆక్వా ఫీడ్ ధరలు పెంపుపై ఆయన మాట్లాడారు. ఫీడ్ తయారీ కంపెనీలు సిండికేట్ గా మారి ఏకపక్షంగా ఫీడ్ ధరలు పెంచడం తగదని తెలిపారు. టన్ను ఫీడ్ కు 4,000 రూపాయలు పెంచడం వలన ఉత్పత్తి ఖర్చులు పెరిగి ఆక్వా రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆక్వా రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని చెప్పారు. సోయాబీన్ వంటి రా మెటీరియల్ ధరలు బాగా తగ్గినప్పుడు ఫీడ్ ధరలు తగ్గించలేదని, రైతులు 20 రూపాయలు తగ్గించమని కోరితే 3 రూపాయల 12 పైసలు తగ్గించినట్లు ఎంఆర్పీలో మతలబు చేసి పాత ధరలకే ఫీడ్ అమ్మారని గుర్తు చేశారు. ఇప్పుడు ముడి సరుకు ధర పెరిగిందని ధరలు పెంచుతున్నట్లుగా కంపెనీ చెప్పడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వంతో చర్చించకుండా కంపెనీలో సిండికేట్ గా మారి ఏకపక్షంగా ధరలు పెంచి రైతులపై భారం వేయడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం జోక్యం చేసుకుని కంపెనీలను నియంత్రించి ఆక్వా ఫీడ్ ధరలు పెంచకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రతికూల వాతావరణం, నాసిరకం సీడ్, తెల్లమచ్చ వ్యాధులు, అధిక కరెంటు బిల్లులు వలన 70% సాగు దెబ్బతిని ఉత్పత్తి తగ్గి రైతులు నష్టపోయారని, నష్టపోయిన ఆక్వా రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఆక్వా సంబంధించిన ఫీడ్ ధరలు పెంచుతున్నట్లుగా కంపెనీలు ప్రకటించినట్లుగా వాళ్ళ పత్రికల్లో వార్తలు వచ్చాయి. అంటే ఆక్వా ఫీడ్ ధరలు పెంచడం వల్ల ఆక్వా రైతులు ఇప్పటికే నష్టాల్లో ఉన్నారు. మరింత పెట్టుబడి ఖర్చులు పెరిగి మరింత నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఇవాళ చూస్తే గనక ఆక్వా సంబంధించిన వాతావరణం అంటే ప్రకృతి వాతావరణ పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఉండడం వల్ల ఎక్కువ నష్టాలు వస్తా ఉన్నాయి. ప్రధానంగా నాసిరకం సీడ్ వల్ల ఆక్వా రైతులు నష్టపోతా ఉన్నారు. తెల్లమచ్చ వ్యాధులు, అలాగే అధిక కరెంటు బిల్లుల వల్ల కూడా నష్టపోతా ఉన్నారు. మరి రకంగా చూస్తే ఇవాళ పంట సాగు చేయాలో మానేయాలో కూడా అర్థం కాక ఆక్వా రైతులు సతమతం అవుతా ఉంటే, ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ టన్ను ఫీడ్ ధర 4,000 పెంచాలని చెప్పేసి ఇవాళ ఫీడ్ ఉత్పత్తి కంపెనీలన్నీ కూడా నిర్ణయించడం చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ రా మెటీరియల్ ధరలు పెరిగినాయి అని చెప్పేసి పద్ధతుల్లో ఇవాళ కంపెనీలన్నీ కూడా ఆక్వా ఫీడ్ ధరలు, మేత ధరలు పెంచడం చాలా బాధాకరం. మరి రా మెటీరియల్ ధర బాగా తగ్గినప్పుడు, అంటే సోయాబీన్ కానీ ఇట్లాంటి రా మెటీరియల్ ధరలు బాగా తగ్గినప్పుడు మాత్రం ధరలు తగ్గించమంటే కంపెనీలు ఏమి కూడా ముందుకు రాలేదు. మరి ఆ రోజు కేజీకి 20 రూపాయలు తగ్గించమని రైతులు అడిగితే తగ్గించడానికి ముందుకు రాకపోగా 4 రూపాయలు తగ్గిస్తున్నామనే పేరుతోటి ఎంఆర్పీలో మళ్ళీ మోసం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అంటే రా మెటీరియల్ ధరలు తగ్గినప్పుడు మాత్రం ఫీడ్ ధరలు తగ్గించట్లేదు, రా మెటీరియల్ ధరలు పెరిగినప్పుడు మాత్రం ఫీడ్ ధరలు విపరీతంగా పెంచేస్తా ఉన్నారు. దీంతో ఆక్వా సంబంధించిన ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఒకవైపు ఏమో నిన్నటి వరకు అమెరికా ట్రంప్ సుంకాల వల్ల ఎగుమతులు వల్ల నష్టం వచ్చిన పరిస్థితి ఉన్నది. అంటే అమెరికా సుంకాల పేరు చెప్పి ఇక్కడ ధరలు తగ్గించేసి రొయ్యలకు కనీసం ధరలు ఇవ్వకుండా ఇవాళ రైతులు నష్టపరిచారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఫీడ్ ధరలు పెంచితే ఇవాళ రైతులు నష్టపోయే పరిస్థితి ఉండదు. వాస్తవంగా ఫీడ్ ధరలు పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీలు చర్చించి ఆ రకంగా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వంతో నిమిత్తులు లేకుండా, సంప్రదింపు లేకుండా ఫీడ్ తయారీ కంపెనీలన్నీ కూడా సిండికేట్ గా మారి ఏకపక్షంగా ధరలు పెంచడం కూడా చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆక్వా ఫీడ్ ధరలు పెంపుని మేము నిరసిస్తా ఉన్నాం. ఫీడ్ ధరలు పెంచకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి ఆ రకంగా కంపెనీలను నియంత్రించి ఇవాళ ఫీడ్ ధరలు పెంచకుండా చర్యలు తీసుకోవాలి. పెంచిన ఫీడ్ ధరలని తగ్గించే విధంగా చర్యలు తీసుకోకపోతే కనుక ఆక్వా రైతులు రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆక్వా రైతుల్ని ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. విజయవాడ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతి వృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్ ని ఇటీవల చింతలపూడి నియోజకవర్గ వైసీపీ చేతి వృత్తుల విభాగం అధ్యక్షులుగా నియమితులైన జీడికంటి రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. తోలేటి శ్రీకాంత్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని చేతి వృత్తిదారుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని, ఈ కూటమి ప్రభుత్వం చేతి వృత్తిదారులను నిర్లక్ష్యం చేస్తుందని, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు వారికి అందడం లేదని అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందించుకుని వెళ్లాలని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని, నియోజకవర్గ ఎమ్మెల్యేగా కంభం విజయరాజు గెలుపుకి కృషి చేయాలని ఈ సందర్భంగా అన్నారు. జీడికంటి రామారావుతో పాటు పార్టీ సీనియర్ నాయకులు కాటన్ డేవిడ్, పెదగర్ల జాన్, ప్రభాకర్ పాల్గొన్నారు. వైసీపీ అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తున్నట్లు రామారావు తెలిపారు.
దేశవ్యాప్తంగా మొత్తం 30 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం లోక్సభలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్లలో డిఎన్ఏ విశ్లేషణ, సైబర్ ఫోరెన్సిక్స్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి నిర్భయ నిధుల పథకం కింద 244.89 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఇందులో ఢిల్లీ, చండీగఢ్, కోల్కతా, అస్సాం, భోపాల్, పూణేలలో ఉన్న 6 సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీల్లో సౌకర్యాల కోసం మహిళా భద్రత పథకం కింద 126.84 కోట్ల నిధులు కేటాయించగా వీటిలో ఇప్పటి వరకు 22.51 కోట్లు వినియోగింపబడ్డాయని మంత్రి తెలిపారు. సైబర్ ఫోరెన్సిక్ రంగంలో శిక్షణ కార్యక్రమాల కోసం నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం గత 5 సంవత్సరాలలో 66 శిక్షణ కార్యక్రమాలను నిర్వహించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ CFSL లో 37.34 కోట్లతో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నెలకొల్పినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. తాజా సమాచారం ప్రకారం ఇక్కడి ల్యాబ్ లో 181 కేసులు ఫోరెన్సిక్ పరీక్షల కోసం పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్ ప్రకారం శాంతి భద్రతల పరిరక్షణ, పౌరుల ప్రాణాలకు ఆస్తులకు రక్షణ, దర్యాప్తు, నేరాలు, నేరస్తులపై విచారణ, ఫోరెన్సిక్ సైన్స్ సౌకర్యాలు అన్ని రాష్ట్రాల ఆధీనంలోనే ఉన్నాయని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు ఇచ్చిన సమాధానంలో కేంద్ర మంత్రి వెల్లడించారు. న్యాయవాదుల సంక్షేమానికి పోరాడుతామని హైకోర్టు న్యాయవాది ఆర్ గంగాభవాని తెలిపారు. ఫిబ్రవరి 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కు జరుగుతున్న ఎన్నికల్లో మహిళా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్ గంగాభవాని జంగారెడ్డిగూడెం న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు. న్యాయవాదులకు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు ఏపీ బార్ కౌన్సిల్ ద్వారా వచ్చేందుకే కాకుండా న్యాయవాదుల ప్రొటెక్షన్ చట్టం అమలయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తూ మాట్లాడారు. సమావేశానికి జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాదులు మేకా ఈశ్వరయ్య, అచ్యుత శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ విత్తనాల రాజు, యు యేసుబాబు, సొబ్బన ఆనంద్, భాషా, శ్యాంబాబు, వెంజమూరు కిషోర్, మొల్లపూడి శ్రీనివాస్, జీవీఆర్ శేఖర్, బి సాయి కుమారి, సుగుణ కుమారి, ఏవివి భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మనం రిజర్వేషన్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళము ఎందుకు గ్రౌండ్లో దిగి మనం ఫైట్ చేయకూడదు అని నేను వచ్చాను. కాబట్టి నేపథ్యంలో మీరు 30 మంది కంటెస్టింగ్ అమ్మాయిలు ఉన్నారు. నేనే వస్తున్నా అంటే చిన్నప్పుడు మన సామాజిక గృహ ఉంది, విద్యా సంఘాలు పనిచేసాము, లెఫ్ట్ ఆఫీస్లో పనిచేసి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎవరన్నా 30 మంది అమ్మాయిలు 5 ఎన్నుకోవాలి, అవకాశం నాకు కూడా ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. బాధ్యతగా ఉండారా లేదా, వాళ్ళంతా కూడా ఇంత కష్టపడి పని చేయరా అనే దానికంటే ఇచ్చిన పదవికి న్యాయం చేసే అలవాటు ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఉంటుంది. వాళ్ళు ఏదైతే పదవి తీసుకుంటున్నారో వాళ్ళకి కష్టపడి ఖచ్చితంగా ఎంతో కదా న్యాయం చేస్తారు. మరి ఏదో పదవి ఇచ్చారు కదా చేసాము అన్న ఉద్దేశం అయితే ఉండదు. నెగ్గించిన దానికి ఖచ్చితంగా ప్రతిఫలం తీరుస్తారు. కాబట్టి మీ అమూల్యమైన ఓటుని మేడం గారికి ఏదో ఒక ప్రిఫరెన్స్ మీకు నచ్చింది ఇచ్చి, ఆవిడ కూడా సీరియల్ నెంబర్ 32 మేడం గారిది, ఈ 32 నెంబర్కి కొయ్యలగూడెం మండలం పూడిగూడెం మంగపతి దేవిపేట గ్రామంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన నేవీ ఆయుధ డిపో ప్రతిపాదన స్థలాలను సిపిఐ బృందం పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వానికి పచ్చని పంటలే కావాలా అంటూ ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములను ఆయుధ కర్మాగార డిపోకు ఇవ్వము అంటూ నిరసన తెలిపారు. బోడిగూడెం మంగపతి దేవిపేట గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు వనజ పాల్గొన్నారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం, లక్కవరం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఏడీఏ పీజీ బుచ్చిబాబు, మండల వ్యవసాయ అధికారి సి పవన్ కుమార్, రైతు సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ రైతులతో మాట్లాడారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతు సాగు చేస్తున్న పంటల యొక్క వివరాలను ఈ పంటతో నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రతి రైతు విశిష్ట సంఖ్య రైతు సేవా కేంద్రం ద్వారా వివరాలు తెలియపరిచి పొందాలని కోరారు. తద్వారా రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే వివిధ రకాలైన సబ్సిడీ పథకాలు వర్తిస్తాయని అన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల పొలాల నుండి మట్టి నమూనాల సేకరణ మొదలు పెట్టడం జరిగిందని, పాడి పంటల మ్యాగజైన్ ఆవశ్యకతను రైతులకు వివరించారు. అదేవిధంగా పంగిడిగూడెం గ్రామంలో మట్టి నమూనాలను తీసుకున్నారు.
బొట్టాయిగూడెం మండలం కొరసవారిగూడెం గ్రామంలో విద్యార్థులు లేరన్న కారణంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మూసివేయడంపై గ్రామస్తులు, తల్లిదండ్రులు, ఆదివాసీ గిరిజన సంఘం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో ప్రస్తుతం 20 మంది పిల్లలు ఉన్నా పాఠశాల ఎందుకు తెరవడం లేదని, చిన్నారులు రోజు 2 కిలోమీటర్ల దూరం ఇనుమూరు గ్రామానికి కాలినడకన వెళ్లి చదువుకోవాల్సి వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని అన్నారు. వానలో, ఎండలో చిన్న పాదాలు రోడ్డెక్కుతుంటే ఎవరి బాధ్యత తీసుకుంటారని అన్నారు. విద్య అనేది ప్రతి పిల్లవాడి హక్కు అని చెబుతున్న ప్రభుత్వం ఆ హక్కును కొరసవారిగూడెం పిల్లల నుంచి ఎందుకు తీసుకుంటోందని అడుగుతున్నారు. గ్రామంలోనే పాఠశాల ఉంటే చదువు సులభం అవుతుందన్న విషయం అధికారులకు తెలియదా అంటూనే దూర ప్రయాణం వల్ల పిల్లలు చదువుకు దూరమైతే మధ్యలో చదువు మానేస్తే దానికి బాధ్యత ఎవరిదని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, పోలోజు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొరసవారిగూడెం గ్రామ విద్యార్థులు గ్రామంలో స్కూల్ లేకపోవడంతో ఇనుమూరు గ్రామంలో వచ్చి ఇక్కడ స్కూల్లో చదువుకుంటా ఉన్నారు. ఇక్కడ 2వ తరగతి వరకు ఈ స్కూల్ నడుస్తూ ఉంది. గతంలోని పిల్లలు లేరన్న పేరుతో కొరసవారిగూడెం స్కూల్ మూసేశారు. మళ్ళీ ఇప్పటి వరకు స్కూల్ ఓపెన్ చేయలేదు. కానీ ఇప్పుడు 10-20 మంది పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. కొంతమంది ఇక్కడ ఇనుమూరు గ్రామానికి వస్తా ఉన్నారు. మరి కొంతమంది పందిరిమామిడిగూడెం వెళ్ళి చదువుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం పిల్లలు లేరన్న కారణంతో ఆ రోజు స్కూల్ మూసించేశారు. ఇప్పుడు పిల్లలు ఉన్న చోటేమో స్కూల్ ఓపెన్ కావట్లేదు. కాబట్టి కొరసవారిగూడెం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలని వెంటనే పునఃప్రారంభం చేయాలి. గతంలో దీని మీద గ్రామస్తులు, పిల్లలు ఆందోళన చేశారు. ఎంఈఓ వచ్చి దాన్ని రాసుకెళ్లారు, కలెక్టర్కి పంపారు. కానీ ఈ రోజు కూడా ఆ స్కూల్ ఈ రోజు ప్రారంభించలేదు. 2 కిలోమీటర్ల పాటు వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకుంటా ఉన్నారు. చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ గ్రామంలోనే స్కూల్ ఏర్పాటు చేస్తే పిల్లల భవిష్యత్తు వాళ్ళు చదువుకోవటానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈరోజు 20 మంది పిల్లల దాకా అక్కడ చదువుకుంటున్నారు. కాబట్టి ఆ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే కొరసవారిగూడెం గ్రామంలో ఉన్న ఎంపీపీ స్కూల్ ని పునఃప్రారంభం చేయమని మేము కోరుతా ఉన్నాం. ఆదివాసీ గిరిజన సంఘంగా లేని పక్షంలోని గిరిజన సంఘంగా మేము ఆందోళన చేపడతాము. జంగారెడ్డిగూడెం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కేంద్ర బడ్జెట్ పెంచాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ఇప్పుడు కేంద్రం వర్కర్ కి 2700 రూపాయలు, హెల్పర్ కు 1350 రూపాయలు మాత్రం ఇస్తుందని, మిగిలిన భాగం రాష్ట్రం ఇస్తుందని తెలిపారు. దీని వలన రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుండి వేతనాలు పెంచకపోవడం వలన అంగన్వాడీలో చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు మండల కన్వీనర్ పి సూర్యారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షులు విమల, కార్యదర్శి అనంతలక్ష్మి, జిల్లా కోశాధికారి తులసి, వర్కర్స్, హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా అచ్చంపేట మండలం గొంచాల గ్రామం నుంచి భద్రాద్రి దివ్య రథోత్సవ పాదయాత్ర ప్రారంభమైంది. ఫిబ్రవరి 11వ తేదీ నాటికి వాసుదేవ గురుస్వామి ఆధ్వర్యంలో భద్రాద్రికి చేరుకుంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా దీక్ష పరులకు ఆయన మాలలు ధరింపజేశారు. దారి పొడవునా రథోత్సవానికి విశేష స్పందన లభించింది. అచ్చంపేట వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర కొయ్యూరుకు చేరుకుంది. దారి పొడవునా వాసుదేవ గురుస్వామి చేపడుతున్న రథోత్సవానికి విశేష స్పందన లభిస్తుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొనడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీరాముడి ఆశీస్సులతోనే రథోత్సవం కన్నుల పండుగ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. బయలుదేరుతున్నాను కారు మీద. అక్కడ 89 మంది వరకు కూడా మాలాధారణ చేసుకోవడానికి అక్కడ రెడీగా ఉన్నారు. అలాగే రేపు బయలుదేరి సమయంలో ముందుగా ఒక 50 మంది వేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అలాగే కుయ్యేరు గ్రామస్తులు ఆల్రెడీ నడిచొస్తున్నారు. వాళ్ళు అప్పుడే నిన్న రాత్రికి గురుపూడి వచ్చారు. వాళ్ళు రామనామం చేస్తూ మన దగ్గరికి సాయంత్రం చేరుకుంటారు. వీళ్ళందరూ కలిసి సుమారు 200 స్వామి వాళ్ళకి అనుగ్రహం ఉంటే 200 పైన ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ భద్రాద్రి పాదయాత్ర యోగం వాళ్ళకి కలిగింది. ఆ శ్రీరామనామను పలికే యోగం కలిగింది. అటువంటి అదృష్టం కలిగింది. మహామంత్రాన్ని జపించే యోగం కలిగింది. సర్వ జీవరాశుల్ని ఉద్ధరింపజేసే యోగం కలిగింది వీళ్ళందరికీ కూడా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. బొట్టాయిగూడెం మండలం పందిరిమామిడిగూడెం నుంచి గుబ్బలమంగమ్మ తల్లి ఆలయం వరకు బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పోలవరం ఎమ్మెల్యే చిటి బాలరాజు. సకాలంలో ఇంటి, కుళాయి, ఖాళీ స్థలాల పన్నులు చెల్లించాలంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెం అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం. కరపత్రాలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ సభ్యులు, వారధి ట్రస్ట్ సభ్యులు.
కొట్టాయిగూడెం మండలం కొరసవారిగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మూసివేయడంపై ప్రశ్నిస్తున్న గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ. కోయిలగూడెం మండలం మంగపతి దేవిపేట బోడిగూడెం ఆయుధ కర్మాగార ఫ్యాక్టరీ నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు వనజ. వార్తలు సమాప్తం. నమస్కారం.